హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ విజయ. ఈరోజు వీడియోలో టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలామందికి ఫేవరెట్ డిష్ అండ్ నాకు కూడా. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెంచ్ బీన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంప, టమోటో అండ్ గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. మనకి ఇంకా కావాలంటే క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక స్పూన్ నెయ్యి తీసుకొని బాగా హీట్ అయ్యాక దానిలో ఒక బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాయలు, జీడిపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనం దీనిలో జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ. అవన్నీ మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీనిలో ఉల్లిపాయలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉన్న వెజిటబుల్స్ అన్నిటినీ దీనిలో యాడ్ చేయాలి. మనం ఇక్కడ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటున్నామండి. దీనిలో మనకి మినరల్స్, విటమిన్స్, ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్ కంటెంట్ కూడా వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ ఆయిల్ వేసే పని లేకుండా ఆ వాటర్తోనే వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటబుల్స్ అన్నీ బాగా త్వరగా కుక్ అవుతాయి. ఒక 5 మినిట్స్ వాటన్నిటిని మూతబెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత మూత తీసి అవి అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వాష్ చేసి పెట్టుకొని ఉన్న గ్రీన్ పీస్ని దీనిలో యాడ్ చేయాలి. ఇందాక నేను యాడ్ చేయడం మర్చిపోయానండి. వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడే వీటిని కూడా యాడ్ చేయొచ్చు. అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. మనం దీనిలో వాడే మసాలా కూడా అన్నీ హెల్తీవేనండి. మనకి మంచిగా ఇమ్యూనిటీ ఉండేలా హెల్ప్ అవుతుంది. దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ కుక్ అయిన వెజిటబుల్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా తిప్పుకుంటూ ఉండండి. తర్వాత నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యాక మనం వాటర్ వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాయిల్ అయ్యాక మనం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొత్తిమీర వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ వెజిటబుల్స్ అన్నిట్లో సాల్ట్ కలిసేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. దీనిలో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు అదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు
ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ అండ్ వెజిటబుల్స్లో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకొని ఉన్న బాస్మతి రైస్ని వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా ఉండేలా చూసుకోవాలి కాబట్టి. అంతే అండి, వెజిటబుల్ బిర్యానీ ఈజ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.